హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. సీఎం జగన్కి తగిలిన మరొక షాక్. ఎమ్మెల్సీ రామచంద్రయ్య హైకోర్టు తీర్పు అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి పెట్టే వీడియోస్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఆయనపై ఉన్న కేసుల్లో బెయిల్ కోసం రాష్ట్రాన్ని కుదవ పెట్టేశారని శాసన మండలి సభ్యుడు సి రామచంద్రయ్య ఆరోపించారు. కడపలో సోమవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిలో ప్రజాస్వామ్య లక్షణాలు లేవని, కేవలం భజన పరులతోనే పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నారని నేను వైకాపాకు రాజీనామా చేశా. దానిని నిబంధనలకు అనుగుణంగా ఆమోదించాలే తప్ప మనసులో ఏదో పెట్టుకుని ఇప్పుడు నోటీస్ ఇవ్వడం తగదు. దీనిపై హైకోర్టులోనే తేల్చుకుంటా. స్పీకర్ రాజకీయ పార్టీల సభలకు హాజరు కావడం, అక్కడే రాజకీయాల గురించి మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. ఆయనపై కూడా మేము కోర్టుకు వెళ్తాం. మళ్ళీ జగన్ సీఎం అయితే రాష్ట్రంలో అరాచక రాక్షస పాలన తప్పదు అని పేర్కొన్నారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జయభారత్ రెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.